ఓం సాయిరామ్. సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, మరి ఆలయాలకు మన వంతు ఏం సమర్పించుకోవాలి అని గతంలో కొంత చెప్పడం జరిగింది. మరి ఈ ఆలయాలకి సమర్పించుకోవడం వల్ల మనకు కర్మ ప్రారంధం అనేది త్వరగా తీరడానికి ఒక అవకాశం అని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ చూస్తే మొట్టమొదట బాయా కృష్ణాజీ అక్కల్కోట్కర్ మహారాజ్ భక్తుడు 1912వ సంవత్సరంలో వేప చెట్టు కింద పాదకులు స్థాపించినప్పుడు అక్కల్కోటకు పోవచ్చు మార్గమధ్యాన షిరిడి ఎందు దిగేవారు. బాబా దర్శనం చేసిన తర్వాత అక్కల్కోట గ్రామానికి పోవాలనుకొని బాబా వద్దకు పోయి అక్కడ అనుమతి అడుగుతారు. బాబా ఇలా అంటారు, అక్కల్కోటలోనేమున్నది, అక్కడకు ఎలా పోయేదవు, ఇక్కడ ఉండేటువంటి మహారాజ్ ప్రస్తుతం అక్కడి మహారాజ్ ఇక్కడే ఉన్నారని చెప్పి చెప్తారు. వారే నేనని చెప్పి చెప్తారు. అది విని బాయా కృష్ణాజీ అక్కల్కోట వెళ్ళడం మానుకొని పాదుకల స్థాపన తర్వాత అనేకసార్లు షిరిడి యాత్ర చేస్తారు. మొహిద్దీన్ తంబోలియాతో కుస్తీ జీవితంలో మార్పు. షిరిడి గ్రామంలో కుస్తీలు పట్టడం వాడుక. అక్కడ మొహిద్దీన్ తంబోళి అనేటువంటి అతను తరచుగా కుస్తీలు పడుతూ ఉండేవాడు. వానికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయాలు వచ్చి కుస్తీ పట్టి అందులో బాబా ఓడిపోతాడు. అప్పటి నుండి బాబాకి విరక్తి కలిగి తన దుస్తులను నివసించు రీతిని మార్చుకుంటారు. లంగోటి బిగించుకొని పొడవాటి చొక్కా కప్నీని తొడుక్కొని తలపై గుడ్డ కట్టుకోవడం ప్రారంభిస్తారు. ఒక గోనె ముక్కపై కూర్చునేవాడు. చింకి గుడ్డలతో సంతృష్టి చెందేవాడు. రాజభోగం కంటే దారిద్ర్యం మేలని చెప్పేవారు. పేదవారికి భగవంతుడు స్నేహితుడు అనేవారు. గంగాగిరు అను యోగికి కూడా కుస్తీల యందు ప్రేమ. ఒకరోజు కుస్తీ పడుతుండగా అతనికి వైరాగ్యం కలుగుతుంది. అదే సమయంలో దేహమును దమించి దేవుని సహవాసము చేయమని ఒక శరీరవాణి పలుకుతుంది. అప్పటి నుండి గంగాగిరు సంసారమును విడిచిపెట్టి ఆత్మసాక్షాత్కారం కోసం పాటుపడతాడు. పుడతాంబే దగ్గర నది ఒడ్డున ఒక మఠాన్ని స్థాపించి శిష్యులతో నివసించేవారు. సాయినాథుని ప్రవర్తన ప్రతిరోజు ఆయన చేసేటువంటి పనులు. సాయిబాబా జనులతో కలిసిమెలిసి తిరిగేవారు కాదు. ఎవరితోనూ తమంతట తాముగా మాట్లాడేవారు కాదు. ఎవరైనా ఏదైనా అడిగితే అడిగిన దానికి మాత్రమే జవాబిచ్చేవారు. రోజులో ఎక్కువ భాగం వేప చెట్టు కింద నీడలో, అప్పుడప్పుడు ఊరి అవతల కాలు ఒడ్డున గల తుమ్మి చెట్టు నీడలో కూర్చునేవారు.